ఆయనో స్వాప్నికుడు, ఆకుపచ్చ లోకం కోసం కలలు కన్న అద్భుత శాస్త్రవేత్త. గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి. ఒక చిన్న పరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధిపరచిన వ్యవహార దక్షుడు. వాతావరణ మార్పులపై ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన పరిశోధకుడు. పర్యావరణ రంగంలో పెనుమార్పులకు ఆద్యుడు. ఆయనే ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ చైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత రాజేంద్ర కుమార్ పచౌరి. ఐపీసీసీ చైర్మన్ గా రాజేంద్ర కుమార్ పచౌరి ఎన్నికైనప్పుడు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోర్ వ్యతిరేకించారు. పచౌరి చురుకైన నిర్ణయాలు తీసుకోలేరంటూ విమర్శించారు. కానీ 6 ఏళ్ల తరువాత ఆయనే స్వయంగా పచౌరితో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తనను వ్యతిరేకించిన వాళ్లను కూడా అభిమానులుగా మార్చుకునే సామర్థ్యం పచౌరీది. ఆకుపచ్చ లోకం కోసం అహర్నిశలు తపించి పర్యావరణ పరిరక్షణకై పరితపించిన స్వాప్నికుడు. కాలుష్య కూరల్లో మానవ మనుగడకు పెనుముప్పు పొంచి ఉందని ప్రపంచ యవనికపై ఎలుగెత్తి చాటడమే కాదు, అందుకు మనం చేయాల్సిన విధులను సూత్రప్రాయంగా వివరించిన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత రాజేంద్ర కుమార్ పచౌరి నైనిటాల్లో 1940లో జన్మించారు. తొలినాళ్లలో విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ప్రకృతి రమణీయతతో నిండి ఉండే నైనిటాల్ పచౌరీపై ప్రగాఢమైన ముద్రను వేసింది. Well, my earliest influence was that of the beauty of nature because నేనసలు సౌందర్యానికి మారుపేరైన నైనితాల్లో పుట్టి పెరిగాను. ఓనాడు అది భూలోక స్వర్గం. దురదృష్టవశాత్తు అది ఈరోజు అధిక జనాభాతో మురికి కూపంగా మారింది. నా బాల్యంలో ఆ ప్రాంతమంతా పచ్చదనంతో పరిశుభ్రంగా నయన మనోహరంగా ఉండేది. మంచు బిందువులు, వానజల్లుల మధ్య నిత్యం విహరించేవాళ్లం. నేను ఆ సౌందర్యాన్ని చూసి స్పందించి 8వ ఏటనే ప్రకృతిపై కవితలు అల్లటం ఆరంభించాను. అలా పచ్చదనం, ప్రాణులతో నిండిన ప్రకృతి సౌందర్యమే నన్ను ఎంతో ప్రభావితం చేసింది. పచౌరి డిగ్రీ చదువును లక్నోలో పూర్తి చేశారు. అనంతరం వారణాసిలో ఉన్న డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ లో ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. శ్రమలోనే ఆనందాన్ని వెతుక్కునే పచౌరికి సహజంగానే అవకాశాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చాయి. పట్టుదలతో అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టారు. అధ్యయనానికి అనువైన అక్కడి వాతావరణం ఆయన్ను అమితంగా ఆకర్షించింది. పుస్తక ప్రపంచంలో మునిగిపోయారు. చురుకైన విద్యార్థిగా పేరు సంపాదించుకున్నారు. 1972లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆయనలోని విజ్ఞాన తృష్ణ అక్కడితో చల్లారలేదు. అదే సబ్జెక్టులో పీహెచ్డీ చేశారు. ఆ తరువాత ఆర్థిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. దాంట్లోనూ పీహెచ్డీ సంపాదించారు. అనంతరం బోధనా వృత్తిలోకి ప్రవేశించారు. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కాలంలో అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలెన్నో పచౌరిని ఆహ్వానించాయి. విజిటింగ్ ప్రొఫెసర్గా ఆయన పలు ప్రాంతాల విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో ఉన్న అద్భుతమైన సౌకర్యాలను చూసినప్పుడు ఆయనకు మన దేశంలోని పరిస్థితి గుర్తుకు వచ్చేది. బోధనలో, పరిశోధనలో తలమునకలై ఉన్నప్పటికీ స్వదేశానికి తిరిగి రావాలన్న ఆకాంక్ష ఆయనను అమెరికాలో నిలువనివ్వలేదు. మాతృదేశానికి వచ్చి అధ్యాపకునిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అందుకు మన రాష్ట్రాన్నే ఆయన ఎంచుకున్నారు. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యునిగా చేరారు.
4 పాటు అక్కడ పనిచేశారు. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చాలా గొప్ప సంస్థ. దీనికి చాలా గొప్ప సంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. ఇది ఇంకా బౌద్ధికంగా వికసించాలని నేను అనుకుంటాను. ఇక్కడ ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. నేను ఇక్కడున్న కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక పెద్ద పెద్ద సంస్థల ప్రభుత్వ ఉన్నతాధికారులతో, మేధావులతో పరిచయ భాగ్యం దక్కుతుంది. మన చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపంచంతో పరిచయం పెరుగుతుంది. నా తోటి ఉద్యోగులు చాలా మంచివారు. ఇక్కడ నేను గడిపిన కాలం చాలా సంతృప్తికరంగా గడిచింది. ఓవైపు ఆ బాధ్యతలు చూసుకుంటూనే అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఇన్ని పనుల మధ్య కూడా పచౌరి తనకిష్టమైన కవిత్వం, క్రికెట్కు సమయం కేటాయించేవారు. 1979 పచౌరికి 39 ఏళ్లు. విరామమెరుగక పరిశ్రమించే ఈ యువ అధ్యాపకుడు ఓ ప్రముఖ వ్యక్తి దృష్టిలో పడ్డారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, టాటా కెమికల్స్ రూపకర్త దర్బారీ సేథ్. నీళ్లు కూడా లభించని గుజరాత్లోని మితాపూర్లో కెమికల్స్ ఫ్యాక్టరీని నిర్మించి సంచలనం సృష్టించిన వ్యక్తి ఆయన. విద్యుత్ కొరత, ముడి వనరులు లేకపోవడం వంటి అనేక సమస్యలకు సేథ్ తనదైన రీతిలో పరిష్కారాలు కనుక్కునేవారు. అయితే ఇంధన సమస్య తీరాలంటే చిన్న చిన్న చిట్కాలు సరిపోవని, దానిపై ఏకంగా ఒక పరిశోధనా సంస్థనే నెలకొల్పాలని భావించేవారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తరువాత కాలంలో టెరీ అనే సంక్షిప్త నామంతో విశ్వవిఖ్యాతి పొందిన ఈ సంస్థ 1974లో కళ్లు తెరిచింది. టెరీని తీర్చిదిద్దడానికి అవసరమైన వ్యక్తుల కోసం వెతుకుతున్న దర్బారీ సేథ్కు పచౌరి 1979లో ఓ సందర్భంలో కనిపించారు. ఈ యువ పరిశోధకునిపై ఓ కన్నేసి ఉంచారు. ఒకే ఒక్క సంవత్సరం అంతే. 1980లో టెరీ డైరెక్టర్ పదవిని చేపట్టమంటూ ఆహ్వానం పంపారు. పరిశోధనా సంస్థగా అభివృద్ధి చెయ్యాలంటే ముంబై కంటే ఢిల్లీ చాలా అనువైన ప్రాంతమని పచౌరి భావించారు. దానికి దర్బారీ సేథ్ కూడా ఒప్పుకున్నారు. 1981లో పచౌరి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. టాటా ఆయిల్ మిల్స్కు చెందిన చిన్న గెస్ట్ హౌజులో పచౌరి కుటుంబం నివసించేది. అప్పటికింకా టెరీ కార్యకలాపాలు విస్తృతంగా లేవు. పచౌరి నేతృత్వంలో టెరీ శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇంధన రంగానికి పరిమితమనుకున్న ఈ పరిశోధనా సంస్థ క్రమంగా బయోటెక్నాలజీ, పర్యావరణం, వ్యవసాయం, నానో టెక్నాలజీ వంటి ఇతర రంగాలకు వ్యాపించింది. Well, TERI is a very unique institution. మా టెరీ చాలా విభిన్నమైన సంస్థ. సాధారణంగా మన దేశంలో ఐసిఎస్ఆర్, సిఐఏ వంటి పరిశోధన సంస్థలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మేం విభిన్నమైన వాళ్ళమని ఎందుకంటున్నానంటే టెరీ పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన పరిశోధన సంస్థ. మాకు నిధులు ఓ క్రమ పద్ధతిలో ఎక్కడి నుండి రావు. వాటిని మా అంతటా మేమే సమకూర్చుకుంటాం. అందుకే మేం అందరికీ ఉపయోగపడే పరిశోధనలపైనే దృష్టి పెడుతున్నాం. అంటే మేం అత్యున్నత సాంకేతిక పరిశోధనల దిశలో దృష్టి సారించడం లేదని కాదు. బయోటెక్నాలజీ రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేస్తున్నాం. మా ప్రధానమైన రంగం అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే సంక్షిప్తంగా మాది శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేసి ఆ పరిశోధన ఫలితాలు చక్కగా అన్వయింపబడుతున్నాయని నిర్ధారించుకునే సంస్థ. మా ఫలితాలు అందరికీ అందుబాటులోకి రావాలనేదే మా లక్ష్యం. Applies its knowledge, make sure that our knowledge is used. ఒక సంస్థగా టెరీ పేరు ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేటు రంగంలోనూ మార్మోగింది. ఇంధన రంగంలో సలహా సంప్రదింపుల కోసం భారత ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు టెరీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, విదేశాలకు చెందిన ఇంధన కంపెనీలు కూడా తమ ప్రాజెక్టుల కోసం ఈ సంస్థను ఆశ్రయించడం మొదలయ్యింది. టెరీ అన్నది ఇప్పుడొక చిన్న ఎన్జిఓ కాదు, బహుళజాతి కంపెనీల స్థాయిలో భారీ యంత్రాంగం, నిధులతో కూడిన అంతర్జాతీయ సంస్థ. వివిధ దేశాల్లో దానికి శాఖలున్నాయి. Well, when TERI started, nobody thought that it would grow to the size of an... పర్యావరణానుకూల పరిశోధనలకు
టెర్రీని మారుపేరుగా నిలపాలని నా కోరిక. మానవజాతి ఈ భూమండలంలోని ప్రకృతి వనరులను ఎంతగా నాశనం చేయకూడదు. ప్రకృతి మన చుట్టూ గీసిన పరిధిని మనం ఎప్పుడూ అతిక్రమించకూడదు. టెర్రీ విజయం పచౌరీని గొప్ప పరిశోధకునిగానే కాక ముందు చూపు ఉన్న వ్యక్తిగా, మంచి వ్యవహారకర్తగా నిరూపించింది. బయోటెక్నాలజీలో పరిశోధనలు ప్రారంభించాలన్న ఆలోచనను పచౌరీ వెల్లడించినప్పుడు అందరూ దాని విజయావకాశాలను సందేహించారు. అయినా వారందరినీ ఒప్పించి మరీ పచౌరీ అనుకున్నది సాధించారు. టెర్రీలో విశిష్టమైన పని సంస్కృతిని స్థాపించారు. టెర్రీతో పాటు పచౌరీ కూడా ఎదిగారు. ఆ సంస్థలో డైరెక్టర్గా ప్రవేశించిన ఆయన 20 ఏళ్లలో డైరెక్టర్ జనరల్ అయ్యారు. అయితే పచౌరీ కేవలం టెర్రీకే పరిమితం కాలేదు. ఇంధన రంగంపై, వాతావరణ మార్పులపై ప్రధానమంత్రి సలహా మండలి సభ్యునిగా, ప్రధాని నేతృత్వంలోని జాతీయ పర్యావరణ మండలిలో సభ్యునిగా తన సేవలు అందించారు. అంతర్జాతీయ సౌరశక్తి సంఘం, ప్రపంచ వనరుల సంస్థలో సభ్యునిగా, అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధ్యయనం కోసం ప్రపంచ ఇంధన మండలి నియమించిన కమిటీ చైర్మన్గా, ఏషియన్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అధ్యక్షునిగా ఆయన ఎన్నో గురుతర బాధ్యతలను నిర్వహించారు. మేధోరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 21 పుస్తకాలను, వందలాది పరిశోధక వ్యాసాలను, పత్రాలను ఆయన రాశారు. చేపట్టే ఏ పనినైనా పూర్తి అంకిత భావంతో, క్రమశిక్షణతో చేయడమే కాకుండా తోటివారందరినీ కలుపుకుపోయే తత్వం వల్ల ప్రతి చోట తన ఉనికిని చాటుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ పై పచౌరీ అభిప్రాయాలకు వివిధ దేశాల్లో గుర్తింపు లభించింది. We have caused climate change through our human actions, and this is having all kinds of negative impacts all over the world. మానవ తప్పిదాలతో మనం పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన స్థితి ఏర్పడుతోంది. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షపాతం, నీరు ఇంకటం వంటి వాటిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది వ్యవసాయం తదితర రంగాలను దెబ్బతీస్తోంది. 2003లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరిక మేరకు నేను తూర్పు ఆంధ్రాలో వీచే వేడిగాలులపై అధ్యయనం చేసే కమిటీకి నేతృత్వం వహించాను. ఆ వేడిగాలుల వల్ల దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వాటికి మానవ తప్పిదాలే కారణం. ఏ ఒక్కటో దీనికి కారణం కాదు, అందరూ కారణమే. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. అందుకే మనమంతా చాలా జాగరూకతతో వ్యవహరించాలి. మనం, ప్రపంచంలోని మానవులంతా కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేసే వస్తువుల వినియోగం తగ్గించాలి. Footprint reduces its emissions of greenhouse gases such as carbon dioxide, which is the most dominant of these gases. ఐపీసీసీ చైర్మన్గా ఎన్నిక కావడం పచౌరీ జీవితంలో మరచిపోలేని ఘట్టం. ఆయనలోని విజ్ఞానానికి, అనుభవానికి అంతర్జాతీయ సమాజం ఇచ్చిన గుర్తింపు ఆ పదవి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ను 1988లో స్థాపించాయి. ఐపీసీసీ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, వాటి వెనకాల ఉన్న కారణాలు, ఆ మార్పుల ప్రభావం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో అధ్యయనం జరిపి నివేదికలు విడుదల చేస్తుంది. వివిధ దేశాలకు చెందిన వేలాది మంది శాస్త్రవేత్తల సమష్టి కృషితో రూపొందే ఈ నివేదికలకు అంతర్జాతీయ స్థాయి ఆమోదం ఉంది. భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ గ్లోబల్ వార్మింగ్ అనే కొత్త సమస్య ముంచుకొస్తుందని శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలకు ఐపీసీసీ అండగా నిలిచింది. ఏప్రిల్ 20, 2002 ఐపీసీసీ చైర్మన్గా పచౌరీ పదవీ బాధ్యతలు తీసుకున్న రోజు. అప్పటి నుంచి ఆయన కార్యక్షేత్రం ఢిల్లీ నుంచి న్యూయార్క్కు మారింది. వాతావరణ మార్పులపై యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అత్యున్నత సంస్థ అధినేతగా పచౌరీ ఎన్నికైనప్పుడు కొన్ని విమర్శలు బయలుదేరాయి. ఐపీసీసీ చైర్మన్గా పచౌరీ కంటే ముందున్న రాబర్ట్ వాట్సన్ చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. పచౌరీ
ఈ సంప్రదాయాన్ని కొనసాగించగలరా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, పర్యావరణ ఉద్యమకారుడు అల్ గోర్ ఏకంగా ఒక బహిరంగ లేఖనే రాశారు. పచౌరీ కూడా దీనికి ధీటుగా ప్రతిస్పందించారు. అంతేకాదు, పదవిని చేపట్టిన తొలి రోజుల్లోనే తానేమిటో నిరూపించుకున్నారు. పచౌరీ చొరవ, నాయకత్వ లక్షణాలు ఐపీసీసీని అందరి సంస్థగా మార్చడమే కాదు, శాస్త్రవేత్తలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. గ్లోబల్ వార్మింగ్పై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగాయి. మానవ చర్యల కారణంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోవడం ఒక కఠినమైన వాస్తవమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. అప్పటి వరకు గ్లోబల్ వార్మింగ్ అన్నది నిజమేనా, లేక శాస్త్రవేత్తలు అనవసరంగా భయపడుతున్నారా అన్న అనుమానాలుండేవి. కానీ ఈ దశాబ్ద కాలంలో జరిగిన అధ్యయనాలు, పరిశోధనలు గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోవడం, అనేక దేశాల్లో అకాల వరదలు, ఏళ్లకు ఏళ్లు కరువు పరిస్థితులు, తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం, ఈ పరిణామాలకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించడంతో గ్లోబల్ వార్మింగ్పై ఉన్న అనుమానాలు పటాపంచలైనాయి. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఆలోచనలు మొదలయ్యాయి. అప్పటి వరకు సమస్యే లేదంటూ వచ్చిన అమెరికా తదితర దేశాలు దారికి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణలో తాము ముందుంటామని ప్రకటించాయి. ఇది సామాన్యమైన విజయం కాదు. దీంట్లో కీలక పాత్ర ఐపీసీసీదే. ఆ సంస్థను ఈ విధంగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా పచౌరీదేనంటూ దేశదేశాల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. Well, we have to bring about a major change. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మన జీవన విధానాల్లోనే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మార్పులను మనం తీసుకురాకపోతే గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువులను అరికట్టలేవు, నానాటికి దిగజారుతున్న ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడలేవు. పైగా భవిష్యత్తులో మరింత ప్రమాదంలోకి జారిపోతాం. భవిష్యత్తులో ఈ విషవాయువుల వల్ల ఏర్పడే ప్రమాదాలు మానవ జీవనానికి సంబంధించిన అన్ని రంగాల్లో మరింత తీవ్రతరమవుతాయి. On this earth. డిసెంబర్ 10, 2007 పచౌరీ జీవితంలో మరచిపోలేని రోజు. పర్యావరణ సమస్యపై ప్రపంచ ప్రజానీకాన్ని జాగృతం చేస్తున్న ఐపీసీసీని నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఐపీసీసీ అధినేత రాజేంద్ర కుమార్ పచౌరీ పర్యావరణ ఉద్యమకారుడు అల్ గోరుతో కలిసి నోబెల్ను అందుకున్నారు. ఈ సందర్భంగా పచౌరీ చేసిన ప్రసంగం భారతీయ ఆధ్యాత్మిక విలువల పట్ల ఆయనకున్న అనురక్తిని, సహచరుల పట్ల ఉన్న అపారమైన గౌరవ భావాన్ని వెల్లడిస్తాయి. భారతీయ విలువలు బోధించే వసుదైక కుటుంబం అన్న భావన ఈనాడు యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం అని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ పై పోరాటంలో ప్రపంచ ప్రజానీకం ఒక్క కుటుంబంలా కలిసిపోవాలని ఆకాంక్షించారు. Well, I just feel that society expects a lot. వివిధ రూపాల్లో గుర్తింపు పొందిన వ్యక్తుల నుండి సమాజం సహజంగా చాలా ఆశిస్తుంది. మేము సమాజ బాగు కోసం పనిచేస్తున్న క్రమంలో నాకు పద్మభూషణ్, నోబెల్ పురస్కారాలు దక్కాయి. ఈ గుర్తింపు నేను సమాజం కోసం, చుట్టూ ఉన్న ప్రజల కోసం చేయాల్సిన పనుల పట్ల మరింత బాధ్యతను పెంచాయి. అసలు నోబెల్ బహుమతి ద్వారా మేం చేస్తున్న కృషి ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసింది. ప్రకృతిని పరిరక్షించే మా కార్యక్రమాలు సఫలమవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. నైనితాల్లో ఒక సాధారణ కుటుంబంలో నుండి అంచెలంచెలుగా యావత్ ప్రపంచానికి దిశానిర్దేశనం చేసే స్థాయికి ఎదిగిన తీరిది. విజ్ఞానం, వినమ్రత, అలుపెరగని శ్రమ, మాటల్లో చేతల్లో స్ఫటికంలాంటి స్పష్టమైన వైఖరి, ఇదే రాజేంద్ర కుమార్ పచౌరీని తన రంగంలో మార్గదర్శిగా తయారు చేశాయి. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారాయన. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమూల మార్పులు రావాలని వాంఛించారు. సైన్స్ని సమాజం చెంతకు తీసుకెళితే గాని సమస్యలు పరిష్కారం కావు అనే పచౌరీ మాటలు అక్షర సత్యాలు.
వాటి స్ఫూర్తిని శాస్త్రవేత్తలే కాదు, విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర వహించే నేతలు కూడా తీసుకున్నప్పుడే ఆకుపచ్చని ప్రపంచ నిర్మాణం సాధ్యమవుతుంది. కాలుష్య కోరలు కనిపించని హరితవనాలను సృష్టించుకోగలుగుతాం. భవిష్యత్ తరాలకు అందమైన భూమిని ప్రసాదించగలుగుతాం. అలాంటి అద్భుతాల లోకంలో గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు కనిపించవు. అభివృద్ధి తాండవించే ఆ అపురూప దృశ్యాన్ని స్వప్నిస్తూ, దానికోసం దారులు వేస్తూ నిరంతరం శ్రమించిన రాజేంద్ర కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే ప్రపంచ ప్రజలకు నిత్య స్ఫూర్తి మంత్రం, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం.